తోడితో పాటే నిద్రలేచి తాయారమ్మ దైవాన్ని స్మరించుకుని కళ్ళు తెరిచి వాకిడి తలుపుకు ఆనుకుని నిద్రపోతున్న కోడల్ని చూసింది. ఆశ్చర్యంగా పార్వతీ పార్వతీ అని కేకలేసింది. పార్వతమ్మ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్కడ కూర్చుని నిద్రపోతున్నావేమిటే అడిగింది తాయారమ్మ. ఏం లేదత్తయ్యా, ఒక్కదానికి లోపల నిద్రపట్టలేదు అంటూ హడావిడిగా సూరమ్మ గదిలోకి వచ్చి గణపతి మంచం వైపు చూసింది. అది బోసిగా ఉంది. సూరమ్మ కూడా కేశవ నారాయణ మాధవ అంటూ గోవిందనామాలు చదువుతూ లేచి కూర్చుంది. నరసమ్మ వచ్చి వాకిలి పాచి ఉడుస్తోంది. రాధలేచిన గుర్తుగా పాంజేబులు ఘల్లుమంటున్నాయి. పార్వతమ్మకి మనసంతా అమావాస్యరేయంత చీకటిగా అనిపించింది. అన్యమనస్కంగానే పనులు చేస్తోంది. పొయ్యి మీద పాలు పెట్టి ఒక్కొక్కరికే గ్లాసుల్లో పోస్తూ ఉంటే శాంత అందిస్తోంది. త్వరగా తెమ్మలవే, 9 గంటల బస్సుకు వెళ్దాం అంటూ స్నానం చేసొచ్చి విభూతిరేఖ నుదుటి మీద దిద్దుకుంటూ సూరమ్మ. పార్వతి అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని వదినా గణపతి అంది. టౌన్కెళ్ళి 2వ ఆట చూసి బస్సు అందక అక్కడే పడుకునుంటాడు వేధవ. కడుపు కాలితే వస్తోళ్లే, జేబులో 10 రూపాయలు మించిలేవు అంది కోపంగా సూరమ్మ. పార్వతమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది. శాంత ప్రమీల కొత్త చీరలు కట్టుకున్నారు. రాధ జడగంటలు పట్టుకువచ్చి అమ్మా జడవేయి అంది. వయసొస్తోంది, ఇంకా అమ్మచేత జడ వేయించుకోవడానికి సిగ్గులేదు అంటూ చిరాకుపడింది పార్వతమ్మ కూతురి మీద. రాధ బుంగమూతి పెట్టి ఎందుకంత విసుగు, పినిచేత వేయించుకో అని చెప్పొచ్చుగా అని వెళ్ళిపోయింది. సన్యాసరావు సామాన్లన్నీ బండిలో సర్దించేసి అక్కయ్య బయలుదేరవు అంటూ హడావిడి చేస్తున్నాడు. తాయారమ్మకి వాతల తాతయ్యకి వంట చేసి పెట్టి ఇల్లు అప్పగించి ఏదో పోగొట్టుకున్నట్లుగా మాటిమాటకే వెనక్కి చూస్తూనే వెళ్ళి బండెక్కి కూర్చుంది పార్వతమ్మ. వదినా డబ్బిస్తే నాగయ్యకిచ్చొస్తాను అన్నాడు ప్రకాశం. వచ్చాక చూసుకుందాం ప్రకాశం, త్వరగా బయలుదేరు అంది. ప్రకాశానికి వదిన మాటకు ఎదురు చెప్పటం రెట్టించటం ఎప్పుడూ అలవాట్లేదు. టక్కున తల ఊపి బయలుదేరాడు. గణపతొస్తే జానకి వాళ్ల ఊరు రమ్మనండి అంది బండి కదులుతూ ఉండగా అత్తగారితో. గోరింటాకు చూడు ఎంతెర్రగా పండిందో అరచేతులు చూపిస్తోంది రాధ. ఇంట్లోనే గణపతిని ఉంచుకుని కూడా పిల్లని ఇవ్వడం లేదని ఎవరైనా అనుకుంటారేమోననే బాధ ఆమెకా నిమిషంలో మనసులో నుంచి తీసేసినట్టయింది. కూతురు తల ఆప్యాయంగా నిమిరింది. బండి లయగా ఊగుతోంది. జోడెత్తుల మెడలో గంటల చప్పుల పాటల శృతిబద్ధంగా మోగుతున్నాయి. జొన్నచేలు తలలూపి తాళం వేస్తున్నాయి. తొలిభానుని కిరణాలకి గరికపోచలు కూడా బంగారంలా మెరుస్తున్నాయి. మట్టిదారి వంకర్లు తిరిగి వయ్యారంగా సాగిపోతోంది. రాధకి కనుపాపల నిండిన రూపం ఎటు చూసినా కనిపిస్తోంది. నాన్న ఈ పాటికి చేరి కబుర్లాడుతూ ఉంటాడేమో అనుకుంది. నా స్నేహితులు కుశలమా అని మాధవ్ అడుగుతున్నట్టనిపించింది. ఎవరే స్నేహితులు? ఉభయ గోదావరి తీరాల్లాంటి చెంపలు, శ్రీశైల శిఖరంలాంటి ముక్కు, కృష్ణాతరంగాల్లాంటి కురులు, పాపికొండల్లాంటి ఎత్తైనా ఇంకా చాలు బాబు. సిగ్గుతో మొహాన్ని చేతుల్లో దాచుకుంది. ఏమైందే? ప్రమీల రాధని కదుపుతూ అడిగింది. రాధ తెప్పరిల్లి అపే ఏమీ కాలేదు అంది. అవుతుంది, తొందరపడకు. అన్నయ్య ఆ పని మీదే వెళ్ళాడు ఆట పట్టిస్తోంది ప్రమీల. శాంత మాత్రం తోడికోడలు ముభావంగా ఉండటాన్ని పసిగట్టింది. బహుశా వియ్యాలవారు ఏమంటారోనన్న కంగారై ఉంటుంది అని సరిపెట్టుకుంది. గోవిందా ప్రొడక్షన్స్ అన్న బోర్డు చూసి ఓసారి తన ఇష్టదైవమైన వినాయకుడిని ప్రార్థించి లోపలికడుగుపెట్టాడు గణపతి. ఇస్త్రీ చేసిన చారల షర్టు, స్నఫ్ కలర్ ప్యాంటు వేసుకున్నాడు. కళ్ళకి నీలం అద్దాలున్న కూలింగ్ గ్లాసెస్ పెట్టాడు. కాలర్కి మెడకి మధ్యన ఎర్రని రుమాలు మడతపెట్టి పెట్టాడు. కాళ్ళకి పాలిష్ చేసిన పాయింటెడ్ షూ వేశాడు. విలాసంగా నడవబోయాడు. కానీ కాళ్ళు వణికి తప్పటడుగులు పడ్డాయి. ఎస్, ఎవరు కావాలండి అంది సల్వార్ సూట్లో ఉన్న 18 ఏళ్ల పరువాల బాల. కొంపతీసి రమ్యకృష్ణ కానీ సౌందర్య కానీ ఇక్కడ తన కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు కదా అనిపించి కళ్ళద్దాలు తీసి చూశాడు. ఆ అమ్మాయి బుగ్గలు సొట్టపడేటట్టు క్యూట్గా నవ్వి అమలాపురమా ఆమదాల వలసా ఎక్కడ్నుంచి అని అడిగింది. వరద అని తడుముకుని వరద బాధితుడికి ఆహార పొట్లం దొరికినప్పుడు మొహం ఎలా పెడతాడో అలా పెట్టి వరదరాజపురం అన్నాడు. ఆ అమ్మాయి ఒక స్లిప్ మీద నెంబర్ రాసిచ్చి వెళ్ళి లైన్లో కూర్చోండి అంది. అప్పుడు కలిగింది అతనికి సందేహం. ఇది ఆసుపత్రి కాదుగా అన్నాడు. ఆ అమ్మాయి మరోసారి బుగ్గలు సొట్టలు పడేసుకుని విజిటర్స్ చాలామంది ఉన్నారుగా అందుకని అంది. గణపతి స్థిమితపడి వెళ్ళి కూర్చున్నాడు. ఎదురుకుండా కుర్చీల్లో ఉన్న వాళ్ళని అదోలాంటి అసూయతో గమనించసాగాడు. ఒక 40 ఏళ్ల ఆవిడ బ్యాగ్ తెరిచి అందులోంచి అద్దను చూసుకుంటోంది. పక్కనే ఉన్న 16 ఏళ్ల పిల్ల చెవుల్లో వ్యాక్మన్ పెట్టుకుని తెగ ఊగిపోతోంది. ఆ అమ్మాయి ఎందుకు ఊగుతోందో ఆ అమ్మాయికే తెలుసు. కానీ చూసేవాళ్ళకి మాత్రం పిచ్చి చేష్టల్లా ఉన్నాయి. ఆ పక్కనే చిక్లెట్ నములుతున్న కుర్రాడు మాటిమాటికి జుట్టు మొహం మీదకి పడేసుకుంటూ మళ్లీ సర్దుకుంటూ ఆ అమ్మాయి దృష్టిని ఆకర్షించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని పక్కన ఓ 60 ఏళ్ల పెద్ద ఆయన కూర్చునే తల ముందుకు వంచి పాము బుసలాంటి గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. ఈ ముసలాయనకి ఇక్కడేం పనబ్బా అనుకున్నాడు గణపతి.
ఇది గోవిందా ప్రొడక్షన్ ఆఫీసేనా అంటూ ఓ వణుకుతున్న గొంతు వినిపించి తల తిప్పి చూశాడు. వడవడా వణుకుతూ ఒక అవ్వ కర్ర పట్టుకుని నిలబడి ఉంది. నుదుట పెద్ద బొట్టు, తాంబూలంతో ఎర్రబడిన పెదవులు, వంగిన నడుము, ఉప్పు కలిపిన మిరియప్పొళ్ళ నలుపు తెలుపు మిశ్రమంలో తలకట్టుతో నిలబడలేనట్టుగా కనిపించింది. అవునమ్మా, మీకేం కావాలి అడిగింది రిసెప్షనిస్టు. వేషం కావాలే పిల్ల, వేషం అంది అవ్వ. ఆ మాటలకు అక్కడున్న వాళ్లంతా తలలు తిప్పి ఆశ్చర్యంగా చూశారు. మీకా అంది సొట్టబుగ్గలమ్మాయి. ఓసిని ఆశ్చర్యం దొంగలెత్తుకు పోను. ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని బాలనాగమ్మ వేషం వేసి ఉర్రూతలూగించిన తిలకాని నేనేనే. అయినా అప్పుడు మీ నాన్నే పొట్టిలాగుల్లో ఉండుంటాడు. నీకేం తెలుస్తుందిలే. ఆ అమ్మాయి తెప్పరిల్లి వెళ్ళి కూర్చోండి, వరుసలో పిలుస్తాను అంది. చూడమ్మా పెద్దతాన్ని, ముందుగా నన్నే పిలిచేలా చూడు. ఎక్కువసేపు కూర్చోలేను అంటూ వెళ్ళి గణపతి ఒళ్ళో కూర్చోబోయింది. అయ్యో అయ్యో అవ్వా, చూసి చూసి అన్నాడు కంగారుగా గణపతి. ఎవర్రా నీకవ్వా? మీ తాతకి నేను పెళ్ళాన్నా లేక నీ అబ్బ నాకు పుట్టాడా? అవ్వట అవ్వా, నా పేరు తిలక, కొయిరాల అంది. అన్నాడు నోరు తెరిచి గణపతి. కొయిరాల మా ఇంటి పేరు, తిలక కొయిరాల. నవ్వి పక్క సీట్లో సెటిలైంది. వయసులో ఉన్నప్పుడు ఆట ఆడించేసే ఉంటుంది అవ్వ. మంచి అందగత్తయి ఉండేదనుకుంటా అనుకుంటూ గుడకలు మింగుతూ కూర్చున్నాడు గణపతి. పాందాన్ని తెరిచి ఆకులకి సున్నం రాసుకుంటూ, అంతే నాకు చాలు, తమలపాకు తొడిమి 10,000 అని పాడుతున్నదల్లా తిలకా కొయిరాల. గణపతి తనని చూడడం చూసి చటుక్కున కన్నుగిట్టింది. గణపతి ఆ చర్యకి ప్రాణపడిపోయాడు. ఏంట్రా అబ్బియా చూపు అంది నవ్వుతూ తిలకా కొయిరాల. గణపతి టక్కు నోరు మూసేసి తల తిప్పుకున్నాడు. ఈలోగా 16 ఏళ్ల అమ్మాయి వాళ్ళమ్మ లోపలికెళ్ళి వచ్చి విధ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మొహం మీద జుట్టబ్బాయి లేచి లోపలికెళ్ళాడు. విలన్ వేషాలకి తప్ప పనికిరాడు, అందులోనూ చిల్లర దొంగ వేషాలకి అనుకున్నాడు ప్రొఫెషనల్ జలసీతో గణపతి. సినిమాల్లో వేషం కోసం వచ్చావా బాబూ అడిగింది తిలక. గణపతి తల ఊపి, నీకెందుకీ వయసులో వేషం అన్నాడు. ఆమె కోపంగా, నాకు 16 ఏళ్ల కుర్ర హీరోయిన్ వేషం ఇవ్వమన్నా ఇవ్వరు కదా, 30 ఏళ్ల దానికి 60 ఏళ్ల ముసలమ్మ వేషాలు ఇవ్వడం అన్యాయం గదూ, ఆ వేషాలు వేయడానికి నాలాంటి అనుభవజ్ఞురాలుంటే మంచిది కదూ అంది. మీరు ఓపిగ్గా ఇప్పటికీ నటించగలరా? గణపతి ఆశ్చర్యపోయాడు. ఇంకా అన్నం తింటున్నాను, ఊపిరి పీలుస్తున్నాను, నటించటానికే ఊపిరున్నంతవరకు నటించగలను అంది. అంతలో దగ్గుతూ ఆమెకు పొలమారింది. గణపతి వెళ్ళి ఆమె పాదాల దగ్గర కూర్చోవాలనిపించింది. ఒక కళాకారుని తపన వేరొక కళాకారుడే తెలుసుకోగలడు. మీరు చాలా గొప్పవారు, కళాకారుల్ని ప్రోత్సహించాలి అన్నాడు ఆవేశంగా. లోపల నుండి గణపతికి పిలుపుచ్చింది. జలపాల పిల్లాడు గణపతినోసారి ఏగాదిగా చూసి వెళ్ళిపోయాడు. తిలక గబుక్కుని లేచి గణపతి చెయ్యి పట్టుకుని, ఉండు బాబూ, నన్ను వెళ్ళిరాని పెద్దముండాదాన్ని అంది. గణపతికి ఆమె చెయ్యి తగలగానే అదోలా అనిపించింది. అత్తయ్య అమ్మ ముట్టుకున్నప్పట్లా లేదే అనుకున్నాడు. ఆమె కర్ర తాటించుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గణపతి ఆమె పట్టుకున్న తన ముంజేతివైపు చూసుకున్నాడు. అంతలోనే, ఛీ పెద్దావిడ, తప్పు, అలా అనిపించకూడదు అని తనకి తనే బుద్ధిగా చెప్పుకున్నాడు. ఎదురుగా ఉన్న నామాల వెంకటేశ్వరస్వామి పటం చూస్తూ చెంపలు కూడా వేసుకున్నాడు. పుట్టి పెరిగిన వాతావరణం, జన్మ సంస్కారం అనేవిటువంటి చర్యల వల్లే తెలుస్తూ ఉంటాయి. లోపల కాస్త గట్టిగా మాటలు వినిపించడంతో దృష్టి అటు మళ్లించాడు. ప్లీజ్ సార్, నా టాలెంట్ ప్రత్యక్షంగా చూశారు కదా, ఓ కోకిల కంఠం వినిపించింది. బాయ్ వచ్చి గణపతిని లోపలికి రమ్మనగానే లేచి లోపలికెళ్ళాడు. తిలక కొయిరాల గణపతిని చూడగానే, అతన్ని కూడా 60 ఏళ్ల ముసలిదాన్నని నమ్మించాను సార్, కావాలంటే అడగండి అంది. సారీ అమ్మా, మాకు హీరోయిన్స్ అవసరం లేదు, ఆల్రెడీ ఒక ప్రముఖ హీరోయిన్ అనుకున్నాం అన్నాడక్కడ కూర్చున్న ఓ బట్టతలాయన. తిలక నీరసంగా నెత్తిమీద నుంచి ముసలివిగ్గును తీసి టేబుల్ మీద పడేసింది. అందంగా షేవ్ చేసిన బాబ్డ్ హెయిర్తో హిందీ హీరోయిన్లా కనిపించింది. గణపతి అదీ సంగతి అనుకుంటూ తన ముంజేతిని చూసుకున్నాడు. ఎంతో థ్రిల్గా అనిపించింది. తిలక ఉస్సూరెంటూ లేచి బయటికి నడిచింది. గణపతి వచ్చిన పని మర్చిపోయి ఆమెను ఫాలో అయ్యి వెళ్లాలనుకున్నాడు. ఎస్, మీరొచ్చిన పని చెప్పండి. డన్ హిల్స్ ప్యాకెట్లోంచి ఓ సిగరెట్ బయటకు తీసి నోట్లో పెట్టుకుంటూ అడిగాడాయన. గణపతి తిలకా కొయిరాలా ఇచ్చిన షాక్లోంచి తేరుకుంటూ, ఆహా, ఏమి నటన, ఏమి ఈజ్ అన్నాడు. ముందు మీరొచ్చిన పని చెప్పండి అంటూ ఆయన విసుగ్గా వాచ్ చూసుకున్నాడు. మీ ప్రకటన పేపర్లో చూశాను సార్ అంటూ పేపర్ తీసి టేబుల్ మీద పెట్టాడు ప్రూఫ్గా. ఆ తర్వాత ఓసారి క్రాఫ్ట్ సరిచేసుకుని, నాకు నాటకానుభవం ఉంది సార్, సినిమా నటుడవ్వాలన్నది నా చిరకాల వాంఛ అన్నాడు. ఆయన చిన్నగా ఓ నవ్వు నవ్వి, చూడు బాబూ, నువ్వు నటుడవ్వడానికి నాటకానుభవం అవసరం లేదు. సైకిల్ వస్తే స్కూటర్ డ్రైవింగ్ వస్తుంది, స్కూటర్ వస్తేనే కారు నడపగలవు అన్నది నిజం కాదు. అలాగే సినిమాలో నటించడానికి పూర్వకాలంలా మంచి గాత్రం, నృత్యం, ఆంగికం, అభినయం, వాచకం, అందం, ఆహార్యం ఏదీ అవసరం లేదు అని యాష్ట్రేలో సిగరెట్ నుసి తెలిపాడు. గణపతికి బూస్ట్ తాగినంత ఉత్సాహంగా ఆయన వైపు చూశాడు.
మీ పర్సనాలిటీకి అందానికి హీరో అవడం ఏమంత కష్టం కాదు అన్నాడు సిగరెట్ నోట్లో పెట్టుకుని ఆయన. గణపతికి తన ఛాతీ తనే మొగిలేనంత విశాలంగా పెరిగిపోయినట్టు అనిపించింది. అసలు మాకు కావలసింది హీరో కాదు అన్నాడాయన. బాగా గాలి ఊది బుడగ గుండుసూది గుచ్చినట్టు అనిపించింది. గణపతి వణుకుతున్న స్వరంతో, మరి ఇందాక మీకు కావలసింది హీరోయిన్ కూడా కాదన్నారు, మరి మీకెవరు కావాలి సార్ అన్నాడు. నిర్మాతలు. ఆయన నున్నడ తల చేతులతో రాసుకుంటూ తాపీగా చెప్పాడు. గణపతి మొహం అవమానంతో కందినట్టయింది. ఆ సంగతి కూడా పేపర్లో ప్రకటిస్తే ఇంత డబ్బు పోసుకుని హైదరాబాద్ వచ్చేవాళ్ళం కాదుగా అన్నాడు నిష్ఠూరంగా. ఆయన తన రేషన్ చిరునవ్వు ఒకటి మళ్లీ పారేసి, రాకపోతే మేం తీయబోయే సూపర్ హిట్ సినిమాకి నిర్మాత అయ్యే అదృష్టం కోల్పోయేవారు అన్నాడు. నిర్మాత? గణపతికి తను అత్తయ్య పెట్టులోంచి డబ్బు దొంగిలించడం గుర్తొచ్చింది. ఉట్టికెగరలేని అమ్మ ఊటీకెళ్ళిందన్నట్టు అనుకున్నాడు. అవును, ఆ తర్వాత హీరో ఛాన్స్ కూడా వస్తుందన్నాడాయన. నిర్మాత అంటే బోలే డబ్బు పెట్టాలి, నా దగ్గర ఎక్కడుందండి నిరుత్సాహంగా అన్నాడు గణపతి. మీ దగ్గర లేకపోతే ఉన్నవాళ్ల చేత పెట్టించండి, మీలాంటి ఔత్సాహిక యువకులు చేయలేని పనేమీ ఉండదు అంటూ కొన్ని ప్రింటెడ్ ఫారాలు తీసి గణపతికిచ్చాడు. లక్షలు పెట్టేవాళ్ళెవరూ నాకు తెలీదు అన్నాడు సిగ్గుపడుతూ గణపతి. వేలు పెట్టేవాళ్ళు తెలుసా అడిగాడాయన. గణపతి అర్థం కానట్టు చూశాడు. చూడు మిస్టర్, నీ పేరేమిటో? గణపతి. గణపతి రామానాయుడు గారిలా ఏఎం రత్నంలా నిర్మాత అయిపోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అటువంటి వాళ్ల చేత 20,000, 10,000, 5,000, హీనంగా 1,000 అయినా సరే పెట్టించు. వాళ్ల పేర్లు నిర్మాతల లిస్టులో వేస్తాం. ఓ రకంగా ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్లా పనిచేయాలి. 50,000 దాటగానే నిన్ను ఆ ఏరియా ఫీల్డ్ ఆఫీసర్ని చేస్తా అన్నమాట. ఇంకో 50,000 చేయిస్తే వేషం గ్యారంటీ, ఇంకో 50 చేయిస్తే సైడ్ హీరో క్యారెక్టర్, ఇంకో 50 చేయిస్తే హీరో క్యారెక్టర్ ఇచ్చేస్తాను నెక్స్ట్ పిక్చర్లో. నువ్వు చేయాల్సిందల్లా ఓపిగ్గా తిరిగి ఈ ఫారం నింపించి వాళ్ళ చేత డబ్బు కట్టించడం. నిర్మాతలందరినీ వాళ్ళు పెట్టిన డబ్బును బట్టి కాకుండా సమానంగా చూడటం జరుగుతుంది. ముహూర్తం ఫంక్షన్కి, ప్రీవ్యూలకి ఫ్యామిలీస్తో రావచ్చు. జీవితంలో ఓ సూపర్ హిట్ సినిమాకి నిర్మాతగా చెప్పుకుని మురిసిపోవచ్చు. లాభాలు మాత్రం వాళ్ళ పెట్టుబడిని బట్టి పంచడం జరుగుతుంది. ఇటువంటి స్కీమ్ ఇంతకుముందు ఎవరూ తలపెట్టకపోవడం వల్ల మనకి బోల్డంత పబ్లిసిటీ, సువర్ణావకాశం ఎవరూ వదులుకోలేంది అన్నాడు. గణపతి ఆసక్తిగా వింటున్నవాడల్లా, సినిమాని అప్పుడే సూపర్ హిట్ సినిమా అని ఎలా చెప్పగలుగుతున్నారు అన్నాడు. ఆయన తాపీగా పొగ వదులుతూ, ఆ సినిమా పేరే అది కాబట్టి ప్రతి నిర్మాత సూపర్ హిట్ సినిమాకి నిర్మాతలమని చెప్పుకుని మురిసిపోవచ్చు అన్నాడు. అశ్వత్థామ హతహ కుంజరహ అన్న ధర్మరాజుల. మరి మీరేం చేస్తారు అడిగాడు గణపతి. డైరెక్షను స్టైల్గా చెప్పాడు ఆయన తలగొక్కుంటూ. నీ డైరెక్షన్ దురద తీర్చుకోవడానికి ఇంత స్కీమ్ ఆలోచించావా గురు అనుకున్నాడు గణపతి. మళ్ళీ ఆయనే అన్నాడు. గణపతి, ఇలాంటి షార్ట్కట్ దారిలో హీరో అవడం అనేది మళ్ళీ జన్మలో రాని అదృష్టం. ఏ సంగతి ఆలోచించి వెంటనే చెప్పు. నేను 2 లక్షలు ఎప్పట్లోగా చేయించాలి అడిగాడు గణపతి. ఆలోగా స్క్రిప్ట్ వర్క్ అవుతూ ఉంటుంది. మొత్తం 2 కోట్ల ప్రాజెక్టు. ఇప్పటికే 25 లక్షలు చేయించిన కుర్రాళ్ళున్నారు నా దగ్గర. ఈ 2 నెలల తర్వాత సెట్స్ మీదకెళ్లడమే అన్నాడాయన. మరి వాళ్ళని వదిలి నాకే హీరో ఛాన్స్ ఎలా ఇస్తారు తెలివిగా అడిగాడు గణపతి. వాళ్లకి నీకున్న గ్లామర్ లేదు కాబట్టి. ఆ జవాబుకి గణపతికి ఒళ్ళంతా ఉబ్బిపోయినట్టుగా అనిపించింది. ఇంకేమైనా డౌట్లున్నాయా? లేకపోతే ఈ ఫారాలు తీసుకుని వెళ్ళి ఈ రోజు నుండే పని మొదలుపెట్టు. మన సినిమాలో అమితాబ్ బచ్చన్, రేఖా హీరో తల్లిదండ్రుల వేషాలు వేస్తున్నారు. మ్యూజిక్ రెహమాన్ చేత చేయిద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గెట్టం కొక్కుంటూ. రెహమాన్ అయితేనే క్రేజ్ ఉంటుంది సార్ ఉత్సాహంగా అన్నాడు గణపతి. ఆ డైరెక్టర్ పేరు భగీరథ అని తెలుసుకున్నాడు గణపతి. ఎక్కడికెళ్ళాడో ఏమైపోయాడో. పట్నంలో కంటికి తెలియకుండా కనుపాపని పెకిలిస్తారట దిగులుగా అంది సూరమ్మ. ఆ రోజుకి 4 రోజులైంది గణపతి కనిపించక. ప్రకాశానికి విషయం తెలిసి మండిపడ్డాడు. వెధ, కనపడితే వీపు చీరేస్తా అన్నాడు. వాతల తాతయ్య, పేపర్లో ప్రకటనిద్దామా అన్నాడు. అసలంతా నీ వల్ల వచ్చింది. వదిలేసినమ్మ వియ్యమందుకుంటుంటే అన్నీ విడిచినమ్మ వెళ్ళి హారతి పట్టిందట. నువ్వు ఈ దిక్కుమాలిన పేపర్లలో పడిన ప్రతి అక్షరం అందరికీ చెప్పకపోతేనే. ఆ ముసలి సోమరాజుకి మార్కెట్లోకి యవ్వనం వచ్చే మందేదో వచ్చిందని చెప్పావుట. వాడు రాత్రికి రాత్రి బొంబాయి వెళ్ళాడు. వాడి 3వ పెళ్ళాం ఒకటే ఏడుపు. అసలే వాడికి ఒళ్ళంతా బీపీ, షుగరు. తిరిగి వస్తాడో రాడో. నువ్వు పోయాక పెద్ద కర్మకి పేపర్లో ఫోటో వేయిస్తే చూసుకోలేవు కాబట్టి ఇప్పుడే వేయించేస్తాను ప్రకాశం మండిపడుతూ అన్నాడు. తాయారమ్మ మంచంలో లేచి కూర్చుని, అన్నింటికీ వాడిని తీసి పారేయకపోతే ఓసారి వాడు చెప్పినట్టే చేసి చూడరాదు పిచ్చి సన్నాసి, అసలే ఆకలికి ఆగలేడు అంది. తీసుకెళ్లాడుగా 11,000 రూపాయలు. బాబుగారు దర్జా బాగానే వెలగబెడుతుంటాడు అన్నాడు ప్రకాశం. ఈ మాటలకి సూరమ్మ మళ్ళీ ఏడుపు అందుకుంది. ప్రకాశం, 11,000 పోతే మన పిల్లాడికి దిష్టి తీసి పారేశామనుకుంటాం. పిల్లాడు క్షేమంగా ఇంటికొస్తే పానకం పోయిద్దాం, సంతర్పణ చేయిద్దాం, ఇంక డబ్బు సంగతి ఎత్తకు గట్టిగా చెప్పింది పార్వతమ్మ. ప్రకాశం వదినగారి వైపు చూశాడు.
కన్నబిడ్డ ఆర్తితో అమ్మా అంటేనే కాదు, ఏ బిడ్డ బాధతో అమ్మా అన్నా తల్లడిల్లిపోవడమేగా అమ్మతనమంటే అనిపించింది అతనికి. పెద్దాడొస్తే ఈ విషయం తెలిస్తే ప్రణయకాల వీరభద్రుడే అవుతాడు. ఎలాగో ఏమో భయంగా అంది సూరమ్మ. గుళ్ళో సీతమ్మ, ఇంట్లో వదనమ్మ ఉన్నారుగా అడ్డుపడ్డానికి అన్నాడు చిన్నగా ప్రకాశం. మాటలతోనే పొద్దుపోతోంది. పొలం వైపు వెళ్లేది లేదా అడిగింది మాట మార్చడానికి పార్వతమ్మ. ప్రకాశం ఆ మాటకు లేచి స్నానానికి నీళ్లు పెట్టావా అంటూ లోపలికెళ్ళాడు. పార్వతమ్మ సూరమ్మ భుజం మీద చెయ్యి వేసి, ఏ శక్తో అడ్డుపడి వాడు వెనక్కొచ్చెట్టు చేస్తుంది చూడు. నా మాట ఎప్పుడూ పొల్లుపోలేదు, ధైర్యంగా ఉండదునా అంది. ఏమన్నారు? వేషం లేదన్నారా? స్లిమ్ముగా ట్రిమ్ముగా ఉన్న అమ్మాయి వీణతీకి మిట్టినట్టుగా అడిగింది. బస్టాప్లో అటూ ఇటూ చూశాడు గణపతి. మిమ్మల్నే? నన్ను గుర్తుపట్టలేదా అంది. అప్పుడు గుర్తుపట్టాడామెను. ఆమె తిలక కొయిరాలా? లేదు, తప్పకుండా ఇస్తానన్నాడు అన్నాడు. ఆమె విరక్తిగా నవ్వి, ఇవ్వను అని చెప్పినందుకు బాధపడటం లేదు. ఏమీ చెప్పకుండా తెగతిప్పిన వాళ్ళకంటే వీడే బెటర్ అంది. ఇంత టాలెంటు, ఇంత అందము తెలివి ఉన్న మీకు ఛాన్స్లు ఎందుకు రావడం లేదు అన్నాడు. ఆమె అక్కడున్న గుంజ కానుకుని నిలబడి, బ్యాకింగ్ లేక అంది. గణపతి కాస్త చొరవగా ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు. అన్నపూర్ణ స్టూడియోస్కి అంది. గణపతి కళ్ళు విశాలం చేసి ఎందుకు అన్నాడు. అదృష్టం బావుంటే ఏదో ఓ చిన్న వేషం దొరక్కపోదు, కనీసం కడుపు తిప్పలు పడక్కర్లేదు అంది. వెళ్ళి అడిగితే ఇస్తారా కుతూహలంగా అడిగాడు. ఆమె అతని వెంక జాలిగా చూసి, జూనియర్ ఆర్టిస్ట్ సప్లైర్ ఉంటాడు, అతన్ని అడిగితే అడ్జస్ట్ చేస్తాడు, సాధారణంగా నాకు ఉన్నా కూడా ఇవ్వడు అంది. ఏ, నేను ఇలా హీరోయిన్ వేషాల కోసం ట్రై చేస్తున్నానని అతనికి మంట. చెప్పిన మాట వింటే ఎక్కడో అక్కడ పనిప్పిస్తాను కదా నెలంతా అంటాడు. పొద్దుటి టిఫిను, మధ్యాహ్నం రాత్రి భోజనం పెట్టి 150 ఇస్తారు. మరి ఇంకే అన్నాడు గణపతి. ఆమె అతడి కళ్లల్లోకి తీక్షణంగా చూసింది. సంవత్సరాల తరబడి ఇక్కడ కూర్చుని రచయితలుగానో, డైరెక్టర్లుగానో, యాక్టర్లుగానో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లంతా ఒక పూట తిండి కోసం వేరే వృత్తులు చేసుకోలేని వాళ్ళు కాదు. ఒక డెఫినెట్ గోల్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేయాలనుకుంటారు. గొప్పింటి కుర్రాళ్లా ఉన్నావు. నీ దగ్గర ఘాటైన వాసన కొడుతోంది. మీ నాన్నకి మిరపచేనుందా అంది. గణపతికి తన గొప్పింటి కుర్రాళ్లా కనిపించినందుకు కాస్త గర్వం అనిపించినా ఆమెకెందుకో అబద్ధం చెప్పాలనిపించలేదు. నాకు నాన్న చిన్నప్పుడే పోయాడు. మా అమ్మ నన్ను తీసుకుని మా మేనమామల దగ్గరకు వచ్చేసింది. మామయ్యకి వ్యవసాయం ఉంది, వరి పండుతుంది అన్నాడు. తిలక నిట్టూర్చింది. ఏ ఊరు అంది. వరదరాజపురం. బావుంటుందా? రేపల్లెలా ఉంటుంది. రాధ కూడా ఉందా చిలిపిగా అడిగింది. గణపతికి రాధ గుర్తొచ్చింది. ఆమె వయసే ఉన్న తిలక నిట్టూర్పులో ఎంత బరువుంది. జీవితాన్ని కాచివడబోసిన వైరాగ్యం ఉంది. మా మామయ్య కూతురు పేరదే, కానీ మాధవుడు వేరే ఉన్నాడు అన్నాడు. తిలక నవ్వి, హాయిగా పెరుగన్నం తిని కుమ్మపాలు తాగేవాడివి ఇక్కడేం చేయడానికొచ్చావు? తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా నమ్మరు. మీ ఊరెళ్ళిపో, అనుభవంతో చెప్తున్నాను అని కాస్త తూలిపడపోయింది. అయ్యో, అదేమిటి నీరసమా కంగారుగా అడిగాడు ఆమెను పట్టుకున్న గణపతి. పొద్దునుంచి ఏమీ తినలేదు అంది. గణపతికి తను పొద్దుటే తిన్న పేపర్ దోశ, పెసరట్టుప్మా గుర్తొచ్చి మనసంతా కలచివేసినట్టయింది. పద భోజనం చేద్దాం అన్నాడు. తిలక నవ్వి, ఇది మీ పల్లె కాదు, పట్నం. కనపడిన ప్రతివాళ్లకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది విని కరిగిపోయి జాలిపడిపోకూడదు. డబ్బులు ఖర్చు చేయకుండా మీ ఊరెళ్ళిపో అంది. నువ్విప్పుడు వచ్చి భోజనం చేయకపోతే నాకు జన్మంతా మనశ్శాంతి ఉండదు అన్నాడు. ఉండకూడదనుకుంటే అలాగే కాని అన్నాడు మొండిగా. సరే పద అని ఆమె అతని వెంట నడిచింది. ఇద్దరూ కృష్ణాకేఫ్ అనే హోటల్లోకెళ్లారు. భోజనాలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గణపతి భగీరథ ఇచ్చిన ఆఫర్ గురించి చెప్పి చేతిలోని ఫైల్లో ఉన్న ఫామ్స్ చూపెట్టాడు. తిలక ఆలోచించింది. ఏ పని చేయకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి చేయటమే మంచిది. కానీ నీకు తెలిసిన అందరి చేత 1000 పెట్టించినా ఓ 200 మంది ఉండరు అంది. అతనికి ఆ నిమిషంలో ఎడారిలో ఓయోసిస్లా మహాపట్నంలో ఓ స్నేహితురాలు కనిపించినట్టయింది. ఇద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. మాటల్లో తిలక తన ఇంటి పరిస్థితి గురించి చెప్పింది. అమ్మ స్టేజ్ యాక్ట్రెస్. నాన్న నా చిన్నప్పుడే ఆమెను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అన్నయ్య ఉన్నాడు కానీ ఎవరికి పనికిరాడు, సోమరిపోతూ. తల్లి చెల్లి వేషాలు వేసి సంపాదించి తెస్తే తిని నిద్రపోతాడు. అదేమిటో వాడి ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్కే వాడికి బయట అడుగు పెడితే చాలు బోలెడు ఉద్యోగాలొస్తాయి. ఒక్కటే నిలుపుకోడు. పైపెచ్చు అందిన అప్పులు చేసి అప్పులాళ్ళని ఇంటి మీదికి తెస్తాడు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. వేషాలు మానుకుంది. నేను ప్రైవేటుగా BA దాకా చదివాను. అదే ఎందుకు పనికిరావడం లేదు అంది. మీ అమ్మ ఇప్పుడు నటన మానేసిందిగా? మానేశాక ఒయిరాలనా? గణపతి వాతావరణం తేలిక చేస్తూ అన్నాడు. ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది. గణపతి, పంటకాలవ గలగల పాలవెన్నెల స్వచ్ఛత నీ కబుర్లలో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రలోభం వెంపర్లాట అన్నీ మానేసి నీ వెంట మీ ఊరు రావాలనిపిస్తోంది అంది. గణపతి భయపడి,
అమ్మో, వస్తే ఏమని పరిచయం చెయ్యాలి అన్నాడు. పనిమనిషి కావాలా అమ్మగారు అని అడుగుతాను. నటించడం వచ్చుగా. ఓ ముద్ద పారేస్తే మీ కాళ్ళ దగ్గర పడుంటానండి. ఆయ్ అంది యాసగా. గణపతికి వెంటనే ఫ్లాష్లో ఓ ఆలోచనొచ్చింది. అదేం అక్కర్లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. నాకంటే ముందుగా నువ్వు మా ఇంటికెళ్ళి హైదరాబాద్ నుండి వచ్చానని, రాధని అమ్మాయికి ఇంగ్లీష్ చెప్పేందుకు ఇంటి యజమానిగారు పంపించారని చెప్పు. చిన్నమావయ్య పెద్దమావయ్య పంపించాడనుకుని మారు మాట్లాడకుండా నువ్వు ఉండటానికి ఏర్పాటు చేస్తాడు. జీతం కూడా మాట్లాడేశాయి. పెద్దమావయ్య వచ్చినా చిన్నమావయ్య చూశాడనుకుని ఏమీ డీటెయిల్స్ అడగడు. ఆ అన్నదమ్ములిద్దరూ ఒకరి అభిప్రాయాల్ని ఒకరు పంచుకుంటారు. ఎలా ఉంది అన్నాడు. రాధ ఏమంటుందో అంది తిలక. మాధవ్ కోసం అర్జెంటుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్న రాధ నిన్ను చూసి చాలా సంతోషిస్తుంది. ఆమెకి తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు. అంత అమాయకప్ పిల్ల. ఇంక మా అత్తయ్యలు ఎందుకులే చెప్పటం, నేనే ఆ తులసివనంలో గంజాయి మొక్కలాంటివాణ్ణి అన్నాడు. అదే ఆశ్చర్యంగా అడిగింది. తాను డబ్బు దొంగతనం చేసి ఇలా వచ్చిన విషయం చెప్పి దేవతలాంటి అత్తయ్యనే మోసం చేశాను. అయినా ఆవిడ డబ్బు కన్నా నా క్షేమం గురించే ఎక్కువ ఆతృతపడుతూ ఉంటుంది అన్నాడు. అన్నీ ఉదాత్తమైన క్యారెక్టర్లే అన్నమాట మీ ఇంట్లో అంది చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ తిలక. ఆ రాత్రే తిలక గణపతి ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చి తనకు ఉద్యోగం వచ్చిందని, వేరే ఊళ్ళో టీచర్ పోస్ట్ అని అబద్ధమాడి వాళ్ళ అమ్మతో ఆ ఊరు ప్రయాణమైంది. నువ్వు వెళ్ళి సెటిల్ అయ్యాక నేను రేపొస్తాను, భయం లేదు, బెస్ట్ ఆఫ్ లక్ అని ధైర్యం చెప్పాడు ట్రైన్లో గణపతి. ఆ తర్వాత అప్పుడే పరిచయమైన ఎదుటి సీటు ఆసామిని సూపర్ హిట్ సినిమా నిర్మాతగా మార్చడానికి నడుంగట్టాడు. ఆయన్ని పడుకోనివ్వకుండా చెవిలో జోరీగలా రొదపెట్టడంతో ఆయన చివరికి, ఎక్కడో టేకు చుట్టుకొని లాభం కోసం నిరీక్షించడం కన్నా నువ్వు చెప్తున్నది థ్రిల్లింగానే ఉందయ్యా, కానీ ముహూర్తం ఫంక్షన్కి మాత్రం చిరంజీవిని పిలవాలి మరి ఆయన కండిషన్ పెట్టి ఫారెన్ నింపి 1000 రూపాయలు ఇచ్చాడు. అలాగే అలాగే, ఒక్క చిరంజీవినేమిటి, రజనీకాంత్ని, షారుఖ్ ఖాన్ని కూడా పిలుస్తున్నాం అంటూ హామీ ఇచ్చేశాడు గణపతి. అలా మొట్టమొదటి ప్రయత్నమే సక్సెస్ అవడం ఎంతో శుభంగా అనిపించింది గణపతికి. నీకింక ఎదురే లేదు, కాబోయే హీరో కళ మొహంలో కనపడిపోతోంది అంది ఆనందంగా తిలక. నువ్వు పక్కనుంటే అంత విజయమే మరి అన్నాడు ఆమెని ఆరాధనగా చూస్తూ గణపతి. కొబ్బరాకు గలగలల్లో కొమ్మను కూసే కోయిల గొంతున ఒక నాదం పుడుతోంది. అల్లనల్లన సాగే గాలితెమ్మర దాన్ని మోసుకుపోయి కోవెల ప్రాంగణంలో విడిచిపెట్టింది. అక్కడ వినిపించే వేదంతో కలిసి ఆ ధ్వని పవిత్రతని సంతరించుకుని పరిపూర్ణమవుతోంది. తరచి చూస్తే ఆడపిల్ల జీవితమూ అంతే. ఓ ఇంటి గారాబాల కుచి మరో ఇంటి సిరుల కాణాచి అవుతుంది. అల్లరిగా సాగిన బాల్యం అందమైన కౌమారంలో నుండి బాధ్యతాయుతమైన సంసారంలో ఐక్యమవుతుంది. ఆ ఇంటి పేరు నిలబెట్టి ఆ వంశాన్ని ఉద్ధరించి మరో కొత్త తరాన్ని ఆవిష్కరించి సృష్టికర్తని మరిపించి ఆమె జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటుంది. నేనెందుకు సాగరంలో కలవాలి అని నది ఎన్నడూ అడగదు. శృతిని అనుసరిస్తేనే నా జన్మకి పరమార్థమా అని లయ అడగదు. కైలాసనిలయ, గౌరీ మనోహర నమస్కారం అని ప్రవర చెప్పాక భక్తిగా పిల్లల చేత నమస్కారం చేయించారు ఘనాపాడి శంకరశాస్త్రిగారు. చిన్నపాటి పిలకలతో, పంచికట్లు, విభూతిరేఖలతో, వేదం వల్లవేయటం వల్ల వచ్చిన తేజస్సుతో ప్రమదగణాల్లా ఉన్నారా చిన్నారులు. నిండా కొంగు కప్పుకుని వచ్చి పార్వతమ్మ వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. ఏమ్మా, అంతా కుశలమా? రాధమ్మని పెళ్లికూతుర్నెప్పుడు చేస్తున్నారు అడిగాడాయన. ఆ విషయం అడగటానికే వచ్చాను. అమ్మాయి సంబంధం విషయం మీదే ఆయన హైదరాబాద్ వెళ్లారు. మీరొక్కసారి దాని జాతకం చూసి ఆ గీత త్వరలో ఉందో లేదో అని చెప్తారా బాబుగారు అంది వినయంగా. శంకరశాస్త్రి చేయి జాపాడు. పార్వతమ్మ రాధ జాతకాన్ని అందించింది. ఆయన భ్రుకుటి ముడిపడింది. లెక్కలు వేసి, శుక్రుడు 3 గురువు 2 రాహువేమో అడ్డుపడుతున్నాడు అన్నాడు. పార్వతమ్మ అదురుతున్న పెదవులతో కంగారుగా ఏదైనా ఆటంకమా అంది. ఆయన పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అమ్మాయి కళ్యాణయోగం బలంగా కనపడుతోంది, కాని చిన్నపాటి అడ్డంకులున్నాయి, ఏం పర్వాలేదు, రోజూ ఈ స్తోత్రం చదువుకోమనమ్మా అంటూ ఓ కాగితం ఇచ్చారు. పార్వతమ్మ అన్యమనస్కంగానే నమస్కరించి వెనుతిరిగింది. ఎక్కడో ఏదో భయం లీలగా ఆమెను తాకి సన్నగా వణికించింది. రాధ హృదయం మాధవనిలయంగా మారిందని ఆ తల్లికి తెలుసు. ఇంటి గడపలో కాలు పెడుతుండగానే లోపల నుండి ఒక కొత్త గొంతు నవ్వుతూ వినిపించింది. వీఆర్ ఫ్రెండ్స్, అంటే మన స్నేహితులం అన్నమాట. నేను మిమ్మల్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అంటోంది రాధ. ఇప్పుడు చూడు, బావున్నానా? మళ్ళీ నవ్వు. పార్వతమ్మ ఆశ్చర్యంగా లోపలికి నడిచి ఆ అమ్మాయిని చూసింది. ప్యాంటు షర్టు వేసుకుని జుట్టు విరబోసుకుని దొరసాని పిల్లలా ఉంది. ఉయ్యాల బల్ల మీద రాధతో బాటు కూర్చుని ఊగుతోంది. ఆమె చేతి వేళ్లకున్న గోళ్లరంగు చెంకి అద్దినట్టు మెరుస్తోంది. కాళ్లకి మేజోళ్లున్నాయి. ఎవరీ కొత్త జుట్టం అన్నట్టు చూసింది పార్వతమ్మ. అమ్మా, ఈవిడ పేరు తిలకట, పట్నం నుండి వచ్చారు అంది తల్లిని చూసి రాధ.
తిలక పార్వతమ్మకి నమస్కరించి, నమస్తే, నన్ను అండి గిండి కాదు, ఇక నుండి టీచర్ అని పిలు అంది. టీచరా అంది పార్వతమ్మ. అవును, మీ అమ్మాయికి ఇంగ్లీష్ టీచర్ కావాలని చెప్తేనూ వచ్చాను అంది తిలక. ఎవరు చెప్తేనూ అడిగింది ఆనందంగా రాధ. ఏంటి యజమానిగారు అంది తిలక. పార్వతమ్మ అమ్మాయి వేషాన్ని కింద నుండి మీద దాకా చూసి, పెళ్లి కాని పిల్లవి, ఇంత దూరం ఒక్కదానివే వచ్చావా అంది. తిలక నవ్వి, పొట్టతిప్పలమ్మా పొట్టతిప్పలు, తప్పదు అంది. ఆ అమ్మాయి నోటి నుండి అమ్మా అన్న పదం రాగానే కాళ్ళకి ఏదో అడ్డుపట్టేట్టయింది పార్వతమ్మకి. ముందు స్నానం చేసిరా, భోజనం చేసి మాట్లాడుకుందాం, ఏ వేళప్పుడు తిన్నావో ఏమిటో అంది ఆప్యాయంగా. తిలకకి గణపతి మాటలు గుర్తొచ్చి, ఈవిడ పెద్దత్తయ్య అన్నమాట, కాశీ వెళ్ళక్కర్లేకుండానే అన్నపూర్ణాదేవి దర్శనమైంది అనుకుంది. ఎవరొచ్చారక్కా అంటూ వంటగదిలో నుండి కొంగుతో చేతులు తుడుచుకుంటూ శాంత బయటకొచ్చింది. రాధ ఉత్సాహంగా, చిన్నాన్న చూసిన ట్యూషన్ టీచర్ పిన్ని అంది. శాంత ఆ అమ్మాయి వైపు అభిమానంగా చూసి, మా రాధకి నెలలోపు ఇంగ్లీష్ గలగలా మాట్లాడడం నేర్పు తల్లి, జీతం సంగతి ఆలోచించకు, అడిగింది ఇస్తాం అని హామీ ఇచ్చింది. పచ్చిపాల మీద మీగడ, వేడిపాల మీద వెన్న ఉందంటే నమ్మే ఆ అమ్మాయికపు ఇల్లాలు ఈవిడే చిన్నత్తయ్య అన్నమాట అనుకుంది తిలక. నరసమ్మని స్నానానికి నీళ్లు తొలపమను, పాపం ప్రయాణం చేసొచ్చింది అంది పార్వతమ్మ. ఎవరమ్మాయిటా మంచం మీద నుండే తాయారమ్మ అడిగింది. ఇక నుండి మనమ్మాయే చెప్పింది పార్వతమ్మ. తిలకకి ఆ మాటకి కళ్ళు చెమ్మగిల్లాయి. స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చింది. ఈవిడ మా పెద్దత్తయ్య అంటూ ఆకు వేసి వడ్డిస్తున్న సూరమ్మని పరిచయం చేసింది రాధ. ఆవిడ కళ్ళ నిండా దైన్యం నింపుకుని, హైదరాబాద్లో ఈ సినిమా వాళ్ళుండే పేట నీకు తెలుసా తల్లి అని అడిగింది. ఆ నిమిషంలో మాత్రం తిలకకి గణపతి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఈ చల్లని లోగిల్ని వదిలిపెట్టి ఏం బావుకుందామని పారిపోయి వచ్చాడో అనుకుంది. తెలుసండి అంది. ఆవిడ కందా పచ్చలి కూర వడ్డిస్తున్నదల్లా ఆశగా తలెత్తి, నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే మా గణపతి కబురు తెలిసేమో కనుక్కో తల్లి. ఒట్టి వెర్రి వెధవ, ఆకలి కాగలేడు, ఏం తింటున్నాడో ఏమో అని కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. బాధపడొద్దు, రేపే వస్తాడు అన్న మాటని అతి కష్టం మీద దిగమింగి, మీ అబ్బాయా అండి అంది తిలక. అవునమ్మా, త్రాష్టుడు, మిగిలింది వాడొక్కడే నాకు, ఈ తీరున ఏడిపిస్తున్నాడు అందావిడ. రాధ అన్నం కలుపుకుంటూ, ముందు ఆవిడ్ని అన్నం తినని అత్తయ్య అంది. ఆవిడ కాదు, టీచర్ అనమన్నానా అంది తిలక. రాధ నవ్వి, అనాలనిపించడం లేదక్కా అంది. ఆ పిలుపుకి తిలక మనసంతా నిండి భుక్తాయాసంగా అనిపించింది. ఆమె ఆ ఇంట్లో కల్తీలేని పాలని, స్వచ్ఛమైన గాలిని, అరమరికల్లేని బంధుత్వాలని, దెప్పిపొడుపుల్లేని పరిహాసాల్ని, ఆడంబరం లేని అనురాగాల్ని చూసింది. అన్నింటినీ మించి రంగుల పూతల్లేని రాధ అందాన్ని అబ్బురంగా చూసింది. భోజనాలయ్యాక రాధ గదిలో వినాయకుడి పటానికి నమస్కరించి పలకమీద మొదటగా ఏం రాయిను అడిగింది. రాధ కళ్ళు కిందకి వాల్చి, మాధవ్ అంది. హృదయ ఫలకం మీదున్న అక్షరాలు పలకమీద రాయినా నవ్వుతూ అడిగింది తిలక. ఆ తర్వాత రాధ తనకొచ్చినవన్నీ రాసి చూపించింది. ఏ ఫర్ అనుబంధం, బీ ఫర్ బంధుత్వం, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. శాంతి చెప్పిన సంగతి విని ప్రకాశం విస్తుపోయాడు. అనుకున్నాను గాని ఎవరికీ చెప్పనేలేదే అన్నాడు. ఒకవేళ మీ అన్నగారికే ఈ ఆలోచన తట్టి టీచర్ని పిలిపించుంటారు అంది శాంత. అయ్యుంటుంది అన్నాడు గుండెల మీద పెద్ద బరువు దింపుకున్నట్టు. పిల్ల ఆ ప్యాంటు షర్టు విప్పి పారేసి పరికిణి ఓణి వేసుకుంటే లక్షణంగా ఉంటుంది అంది. మరి వేసి చూడకపోయావా అన్నాడు ప్రకాశం. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.